1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. ఓకే, దిస్ ఇస్ ద బీచ్. అడ్లకిస్తావా? నీడ పడుతుంది ఇది. చెప్పరా. నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తోంది. మరి వీడియో తీసేటప్పుడు ఎవరైనా అడ్డొస్తారా? అడ్డొస్తే మీకు కోపం వస్తుందా రాదా? నాకు అట్లనే కోపం వచ్చింది. మనం ఉండేదే అంతంత మాత్రం, అలా అడ్డొస్తే మనం ఉన్నది కూడా కనిపించకుండా పోతాం. సరే, ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను వినండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు, కానీ ఈ వీడియో కూడా ఫుల్గా చూడండి, ఎందుకంటే ఇవి చాలా చాలా బ్యూటిఫుల్ బీచెస్ అనమాట. సో వీటికి ఎలా వెళ్ళాం, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేమైతే అనకాపల్లి నుంచి బండి మీద వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళాలంటే మనం ఓన్ వెహికల్లోనే వెళ్ళాలి. సో అలా ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ మేము వెళ్ళాలనుకున్న బీచ్ తిక్కవన్నపాలెం బీచ్ అనమాట. ఈ బీచ్ వచ్చేసి అనకాపల్లి నుంచి 30 కిలోమీటర్లు ఉంది. బండి మీద అలా సరదాగా వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడ బోర్డు వచ్చింది కదా, ఇక్కడి నుంచి మనం ఎటు వెళ్ళాలంటే ఎటెల్లాలో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. మేము వెళ్ళి ఛానల్ అయ్యింది. సో మీరు గూగుల్ మ్యాప్స్ ఫాలో అయిపోయి వెళ్ళిపోండి. ఎవడు అడిగాడు రా నిన్ను? అంటే ఎవడు అడగలేదు అనుకోండి, అడగకపోయినా చెప్పడమే మన సంస్కారం. సర్లేండి, ఏదో ఎంటర్టైన్ చేద్దాం అని చెప్పానులేండి. కానీ చూడండి, మీరు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయా? అవన్నీ ఏంటంటే మన సాల్ట్ తయారు చేస్తారు చూడండి, సీ వాటర్ మొత్తం సాల్ట్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, అదనమాట. సో యాక్చువల్లీ ఏమైందంటే చాలా దూరం వచ్చాక మా వాడు అన్నాడు, ఏటి ఏదో తేడాగా ఉంది అని అనుకున్నాం. కానీ ఆ సాల్ట్వి పక్కన కొంచెం వాటర్ బాడీస్ చూసాక ఓకే ఓకే కరెక్ట్ రూట్లోనే వస్తున్నాము అనేసి అనుకున్నాం అనమాట. అంత బ్రహ్మనంటారా? ద హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ ఫ్యాసినేటింగ్ అసే. అలా అనుమానంతోనే మేము ముందుకెళ్ళామన్నమాట. యాక్చువల్లీ మా వాడికి రూట్ తెలుసు అన్నాడు, కానీ వాడు ఆ రూట్లో రాలేదు, వేరే రూట్లో వచ్చాడు. అంత క్లారిటీగా చెప్పాడంటే నాకు తెలిసి నేను వెళ్ళిపోతాను, మ్యాప్స్ కూడా చూడకుండా వచ్చాడు. సగం దూరం వచ్చిన తర్వాత రోడ్డు వెళ్తా ఉంది కానీ బీచ్ మాత్రం రావట్లేదు. ఇంకా మ్యాప్స్లో చూశాక చివారు ఉంది అని చెప్పేసి అనిపించింది. మొత్తం అన్ని బళ్ళు కనిపించాయి అనమాట. అమ్మయ్య అని అనిపించింది. అప్పుడు మేము ఊపిరి పీల్చుకున్నాం. సో ఇంకా అక్కడ బండి పార్క్ చేసేసి వెళ్ళామన్నమాట ముందుకి. యాక్చువల్లీ మేము ఒకసారి వచ్చాం 3 years బ్యాక్ ఈ బీచ్కి. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. సరే, బ్లాగ్ స్టార్ట్ చేశాను. సీక్రెట్లు చెప్పకూడదు, ఓకే? వాళ్ళకని చూసారా? ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే? గాలికి జుట్టంతా గబ్బు లేచిపోయింది. వస్తే ఇది వచ్చి ఎంజాయ్ చేస్తారు, చెత్త అంతా ఇక్కడ పడేస్తారు. మీరు అలా చేయకండి. ఏం మాట్లాడతావు నువ్వు? ఈ బీచ్ స్పెషాలిటీ ఇదనమాట. నీ సీక్రెట్లు చెప్తే నా వ్లాగ్లో రికార్డ్ అయిపోతే చూసుకో. ఏం చేద్దామంటావు మరి? ఈ బీచ్ స్పెషాలిటీ ఇది. బ్రిడ్జ్ వ్యూ ఉంటుంది మొత్తం. దిస్ ఈస్ కాల్డ్ తిక్కవన్నపాలెం బీచ్. యూనో, తిక్కవన్నపాలెం బీచ్. అటు తిప్పుదామంటే అంకుల్స్ అందరూ షర్ట్లు ఇప్పి బాగా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు, తిప్పలేకపోతున్నారు. Yeah, I came with my cousin. This cousin is very precious cousin. నేనెవరితో మాట్లాడుతున్నా, నేనెవరిని కలుస్తున్నా, నేనేం చేస్తున్నా, ఎందుకురా నీకు? People are enjoying their Sunday here. సమ్మగా ఉంది. బీచ్కి వెళ్ళాను కానీ ఆ గాలికి నా జుట్టు ఎగిరిపోతుంది. నవ్వుతున్నాను కానీ లోపల చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు. అయిపోయింది నా ఫ్రాక్ మొత్తం తడి. ఎక్కువ దూరం వెళ్ళదు, మన హైట్ తక్కువ కాబట్టి పడిపోతాం. How Vizag people are so blessed. They're having lot of beaches. సో యాక్చువల్గా బీచ్ గురించి చెప్పాలంటే మనం నార్మల్గా ఏ బీచ్కి వెళ్ళినా ప్లెయిన్గా ఉంటుంది కదా, అంటే మనం ఇప్పుడు దాకా వెళ్ళిన బీచెస్ కంప్లీట్ ప్లెయిన్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం అట్రాక్షన్ ఏంటంటే ఆ బ్రిడ్జ్ లాగా ఉండే ఆ మధ్యలో కనిపించే స్పేస్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి లైట్ హౌస్ కనిపిస్తుంది, అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే అసలు వాళ్ళలాగా కొంతమంది ఏమోంచి ఎదుటి వాలీబాల్ ఏదో అంటారు కదా, అది ఆడుకుంటున్నారు, కొంతమంది సైకిల్ తొక్కుంటున్నారు, మంచిగా స్నానం చేస్తున్నారు, వండుకొని తింటున్నారు. ఎంత మంచిగా అనిపించిందంటే ఈ బీచ్ వచ్చేసి సిటీ సైడ్ కాకుండా మనం విలేజెస్లోంచి ట్రావెల్ చేసుకొని వెళ్తే వస్తుంది అనమాట ఈ బీచ్. సో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి మంచిగా టైం స్పెండ్ చేస్తారు. అండ్ మేము కూడా ఏ టైంకి అలా వెళ్ళామంటే కార్తీక మాసం ఎండ్ అయిపోయి అదేంటి వనభోజనాలు ఆ సీజన్ ఉంటుంది కదా, ఆ సీజన్లో వెళ్ళామన్నమాట. సో అప్పుడు పీపుల్ ఇంకా ఎక్కువ ఉంటారు బీచెస్ దగ్గర. సో ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి చాలా చాలా బెస్ట్ ఆప్షన్. అదే చెప్తున్నా, కోస్టల్ ఏరియాస్లో ఉండే వాళ్ళందరికీ ఇదంతా చాలా ప్లస్ పాయింట్ అబ్బా.
సో మేమైతే అనకాపల్లి నుంచి వచ్చాం కదా, మీరు ఒకవేళ వైజాగ్ నుంచి అయినా కూడా సేమ్ డిస్టెన్స్, దగ్గర దగ్గర 1 అవర్ టైం పడుతుంది. జాలీగా వచ్చి ఇలా డిఫరెంట్ బీచెస్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అంటే ఎప్పుడు ప్లెయిన్ బీచ్, ఇప్పుడు వైజాగ్లో మనం చూస్తాం బీచెస్, అటు సైడ్ వెళ్తే మొత్తం ప్లెయిన్ బీచెస్ ఉంటాయి. కొంచెం ఇటు వస్తే ఏంటంటే విలేజెస్ లోపల ఉంటాయి కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ అట్రాక్షన్, నెక్స్ట్ బీచ్ వచ్చేసి అది వేరే అట్రాక్షన్ ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఇక్కడైతే కొంతసేపు టైం స్పెండ్ చేశాము. సో సన్సెట్ టైంకి నెక్స్ట్ బీచ్కి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ మనం వెళ్ళే బీచ్ వచ్చేసి తంతడి బీచ్ అనమాట. యాక్చువల్లీ ఈ ఒక్క బీచ్కి వెళ్దాం అనుకున్నాం, పక్కనే ఉంది కదా అని చెప్పి ఫస్ట్ ఆ బీచ్ కవర్ చేసి ఈ బీచ్కి వెళ్తున్నాము. సో దారిలో చూసారు కదా మొత్తం సాల్ట్, వీటిని ఏమంటారో సాల్ట్ ఫీల్డ్స్ అంటారో ఏమో నాకు తెలీదు. సో అవన్నీ కూడా చాలా దారి పొడుగునా ఉన్నాయన్నమాట. తంతడి బీచ్ దగ్గరికి వెళ్ళే కొద్దీ రోడ్డు వచ్చేసి నేరో అయిపోయిందనమాట. బాగా ఊర్లు ఉంటాయి కదా, విలేజెస్, అక్కడక్కడే హట్స్ ఉండి చుట్టూ ఫీల్డ్స్ అనమాట, తోటలు ఉన్నాయి మొత్తము. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అప్పటికే చల్లేసేస్తుంది, అంటే మనకి సన్సెట్ అవుతుంది ఆ టైంకి, దగ్గర దగ్గర 5 దాటిపోయినట్టుంది. అప్పటికే చల్లేసేస్తుంది అనమాట. వ్యూ అయితే అదిరిపోయింది అసలు. మొత్తానికైతే అలా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ చాలా ఆటోలు కూడా కనిపించాయి. సో ఇక్కడికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నట్టుంది. జనాలు కూడా చాలా మంది ఉన్నారు. సేమ్ ఆ బీచ్లో ఎలా ఉన్నారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. ఇక్కడైతే అసలు ఈ బీచ్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, ఇది ఒక వేరే స్టేట్లో ఉన్న బీచ్, లైక్ గోవాలో అలా ఉండే బీచ్ లాగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ 2 కొండల్లా క్లిఫ్లా ఉన్నాయన్నమాట. దీని పైకి వెళ్ళి వ్యూ చూస్తే ఉంది, అబ్బబ్బా, నేనైతే వివరించలేను అస్సలకి. ఇక్కడ వీడియోలో ఇంకా చాలా యావరేజ్గా కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా చూస్తే ఉంది అసలు ఎక్కడో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు, అంటే పైనుంచి. ఎందుకంటే బీచ్ మనం వైజాగ్లో కూడా కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, చూస్తాం పైనుంచి, కానీ నాకు అక్కడ ఆ ఫీలింగ్ రాలేదు. ఇక్కడ వచ్చింది, ఈ బీచ్లో మాత్రమే నాకు వచ్చింది ఆ ఫీలింగ్. పొద్దున్న మా అత్త ఫ్రాన్స్ బిర్యానీ చేసిందనమాట. నాకు ఫ్రాన్స్ అంటే మహా ఇష్టం అండి. వెళ్ళావా మరి? ఎక్కడికండి? ఫ్రాన్స్ అంటే ఇష్టం అన్నావు కదా. అందుకే కదండి తిన్నానా. ఆ బిర్యానీ తెచ్చేసుకున్నాము. ఆల్రెడీ అక్కడ తినేసాం మధ్యాహ్నం లంచ్ తినేసి బాక్స్లో పెట్టుకొని బీచ్లో కూర్చొని తిందామని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. ఒరే చారీ, గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? యాక్చువల్లీ అలా ప్రశాంతంగా కూర్చొని 10 to 15 minutes అలా తినేసే లోపల ఒక పోలీస్ ఆయన వచ్చేసి వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోండి, దీని మీద నించోకూడదు, వెళ్ళిపోండి అన్నాడు. కరెక్ట్గా మేము ఎంజాయ్ చేస్తాం అప్పటికే వ్యూ. పక్కనే ఇంకో కొండ ఉంది, ఆ కొండ మీదకి ఎక్కామన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి కూడా వ్యూ చూద్దామని చెప్పేసి. అండ్ మేము కూడా కరెక్ట్గా సన్సెట్ టైంకి అలా వెళ్ళడం వల్ల వ్యూస్ అయితే అదిరిపోయి, ఈ కొండకి ఇటు సైడ్ ఏమో మొత్తం సన్ రైజ్ పడి ఆ సముద్రం షైన్ అవుతుంది, అటు సైడ్ కొండ మీదేమో క్లియర్గా బ్లూ వాటర్ సముద్రం కనిపిస్తుంది అనమాట. వ్యూ అయితే చూడండి, 2 కొండల్లా ఉన్నాయి కదా. సో ఇటు సైడ్ వచ్చేసి మొత్తం బ్లూ వాటర్, గాలి అయితే బీభత్సంగా వచ్చేస్తుంది అనమాట. కానీ ఆ ఫీల్ అయితే ఆసమ్, నేనైతే మర్చిపోలేను అసలు. ఇంక ఇటు సైడ్ కొండ ఎక్కాక కూడా ఆయన మళ్ళీ విజిలేసి కిందకు వచ్చేయండి, అందరూ దిగిపోండి అన్నారు. అమ్మయ్య, 2 వ్యూలు చూసేసాము. నేనైతే చాలా సాటిస్ఫైడ్. ఇంక నేనైతే కింద బీచ్కి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి ఒక గ్లాస్ జార్ తెచ్చుకున్నాను అనమాట, ఎంటీది. దాంతో ఇలా వైరల్ రీల్ అవుతుంది చూసారా, బీచ్కి వెళ్ళి మంచిగా ఇలా బీచ్ థీమ్లో గ్లాస్ జార్లో చేస్తున్నారు. అదైతే నేను చేసుకున్నాను మంచిగా మెమరీ కోసం. సో ఇంకా టైం అయిపోయింది, మేము కూడా స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ చల్లేసేస్తుంది, చీకటి అయిపోతే మళ్ళీ కష్టమైపోద్దని చెప్పేసి ఇంక మేము కూడా బయలుదేరాము. సో మీరు వైజాగ్ దగ్గర, అనకాపల్లి దగ్గర అలా ఉంటే గనక ఖచ్చితంగా ఈ 2 బీచెస్ మాత్రం వెళ్ళండి. ఎందుకంటే నార్మల్ బీచెస్ ఎప్పుడు చూస్తాము, ఎప్పుడు ఆర్కే బీచ్ అయ్యి కాకుండా ఎక్స్ప్లోర్ చేయండి. ఒక బండి తీసుకోండి, లేకపోతే ఒక కార్ ఉంటే కార్లో మంచిగా వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది, చక్కగా వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేయచ్చు. నేను అన్ని ట్రావెల్ బ్లాగ్స్ తీసి మంచి ఇన్ఫర్మేటివ్గా పెడుతున్నాను, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు నా వీడియోస్. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా మోటివేషన్లా ఉంటుంది కాబట్టి అందుకే మరీ నేను అడుగుతున్నాను. మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేయకపోతే ఎలా చెప్పండి మరి. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు.